నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యప్ప మాల తరహాలో సోనియా మాల వేసుకోవాలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రసవత్తరంగా స్టేషన్ రాజకీయం రాజయ్య కొత్త రాగం కడియంకు చిక్కులు తప్పవా రాష్ట్రంలో ఎన్నికల సందడి నేతన్నలకు చేతి నిండా పని అప్పుడే 10 లక్షల ఆర్డర్లు ఆ పరిణామాలతో మాకు సంబంధం లేదు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు గెలుస్తామని అన్నారు పీసీసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ మండల బ్లాక్ జిల్లా శాఖల అధ్యక్షులకు శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాబోయే 100 రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు అయ్యప్ప శివ మాల ధారణల కాంగ్రెస్ దీక్ష తీసుకొని సోనియమ్మ మాల వేసుకొని కష్టపడాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు సిడబ్ల్యూసీ సమావేశంతో దేశ రాజకీయాల్లో మలుపు తిప్పే వేదికగా హైదరాబాద్ నిలవబోతుందని రేవంత్ అన్నారు తెలంగాణలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవమని వెల్లడించారు దీంతో పీసీసీ అధ్యక్షుడిగా తన జన్మ ధన్యమైందన్నారు సీఎం కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని రజకారులు కూడా ఇంత దోపిడీ విధ్వంసానికి పాల్పడలేదని రేవంత్ మండిపడ్డారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ వాతావరణం రసవత్తంగా మారింది గెలుపు గుర్రాలను అధికార బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ టికెట్లు కేటాయించింది సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్టును ప్రకటించారు కొందరు సిట్టింగ్లకు సీట్లు ఖరారు కాలేదు రాష్ట్ర రాజకీయాల్లో తాజా హాట్ టాపిక్ స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు రాజయ్య తీరుపై అసంతృప్తిలో ఉన్న అధిష్టానం ఆయన్ను కాదని కడియంకు టికెట్ కేటాయించారు అయితే బీఆర్ఎస్ టికెట్ దక్కినా కడియం శ్రీహరికి టెన్షన్ తప్పడం లేదు రాజయ్య తీరు కడియంకు తలనొప్పిగా మారింది మాదిగ సెంటిమెంట్ తో కొత్త రాగం ఎత్తుకున్న రాజయ్య కడియంకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు నియోజకవర్గంలో మాదిగలు తన వెంటే ఉన్నారని దూకుడు పెంచుతున్నారు తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది అక్టోబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయన్న సమాచారంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమయ్యాయి ఇక పార్టీల తరపున అభ్యర్థులు కూడా అప్పుడే ప్రచారాలు మొదలు పెట్టారు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కొందరికి ఉపాధి లభిస్తుంది ప్రచారానికి వచ్చే వారికి టిఫిన్లు భోజనాలతో హోటళ్లకు ప్రచారానికి వాడే వెహికల్స్ తో పాటు ప్రైవేట్ వాహనదారులకు ఇలా వారికి ఉపాధి లభిస్తుంది వీరే కాకుండా సిరిసిల్ల నేతన్నలు కూడా ఎలక్షన్ల పుణ్యమా అని ఓ 4 రాళ్లు వెనక్కేసుకుంటారు జెండాలు కండువాల తయారీకి వివిధ పొలిటికల్ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది వివిధ పార్టీల నాయకుల గుర్తులు ఫోటోలతో పూర్తి స్థాయి జెండాలు కండువాలను సిరిసిల్లాలో నేతన్నలు తయారు చేసి వారికి అందిస్తుంటారు జెండాలు తయారు చేసే నేతన్నలు 9 రూపాయల చొప్పున మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు దానికి ప్రింటింగ్ కోసం 8 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక జెండా తయారీకి 17 రూపాయలు ఖర్చు అవుతుంది ఉత్పత్తిదారులు ఈ జెండాలను 18 రూపాయల నుంచి 20 రూపాయలకి విక్రయిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై మాట్లాడేందుకు తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు ప్రగతి భవన్ లో ఆయన మంగళవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు అది వారి తలనొప్పి అని తమకు సంబంధం లేదని అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 90 స్థానాలకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు ఏపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిన విధానం సరికాదని ఓ ప్రకటనలో తెలిపారు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్నారు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందేనని చట్టానికి అందరూ సమానమేనని కానీ అరెస్టు తీరు మాత్రం సరికాదన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు ప్రధాని మోడీ చేస్తుంది కరెక్టేనంటూ కితాబునిచ్చారు రష్యాలో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రస్తావించారు
రష్యాలో తయారైన కార్లనే రష్యన్లు వినియోగించాలని పుతిన్ సూచించారు. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మోదీ ఇప్పటికే తన విధానాల ద్వారా గొప్ప ఉదాహరణలు నెలకొల్పారని ఫోరంను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగించారు. గతంలో రష్యాలో తయారైన కార్లు మనకు అందుబాటులో ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఉన్నాయి. అవి చూడ్డానికి కాస్తంత సాధారణంగా కనిపించవచ్చు. ఆడి బెంచ్ కార్లలా ఉండకపోవచ్చు, కానీ దీన్నో సమస్యగా చూడకూడదు. మనం ఇండియా లాంటి దేశాలు అవలంబిస్తున్న విధానాలను పాటించాలి. దేశీయంగా వాహనాలు తయారు చేయడంపై వారు దృష్టి పెట్టారు. మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రధాని మోడీ సరైన పని చేస్తున్నారనేది నా అభిప్రాయమని పుతిన్ పేర్కొన్నారు. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ భారత్ 42 పరుగుల తేడాలతో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. చిన్న టార్గెట్ ను కాపాడుకుంటూ వరుసగా రెండో విజయంతో ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిన ఆ జట్టు యువ ఆటగాడు దునిత్ వెల్లాలహే హీరోగా నిలిచారు. 20 ఏళ్లు ఆ ఆల్రౌండ్ అద్భుత బౌలింగ్ తో 5 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ నడ్డి విరిచారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బ్యాటర్లు అయిన రోహిత్, కోహ్లీ, రాహుల్, పాండ్యా, గిల్ వికెట్లు తీసి ఔరా అనిపించారు. అంతటితో ఆగకుండా లక్ష్య ఛేదనలో తమ అగ్ర బ్యాటర్లంతా నిరాశపరిచిన టైంలో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా పోరాడి ఇండియాను ఓడించినంత పనిచేశారు. ఈ ఒక్క మ్యాచ్ తో క్రికెట్ వరల్డ్ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సాలరీ నెలకు 2.5 లక్షలని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ట్విట్టర్ వేదికగా తెలిపారు. సోమనాథ్ కు ఇస్తున్న సాలరీ సబబేనా, న్యాయమేనా అంటూ ఆయన వేసిన ప్రశ్నకు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇస్రో చీఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ హర్ష్ గోయంకా ఈ ట్వీట్ చేశారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సాలరీ నెలకు 2.5 లక్షల రూపాయలు. ఇది సబబేనా, న్యాయమేనా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సోమనాథ్ లాంటి వ్యక్తులు డబ్బు కంటే ఉన్నతమైన విషయాలతో స్ఫూర్తి పొందుతారు. సైన్స్ పరిశోధనలపై అభిరుచితో వారు ఈ రంగంలో సేవ చేస్తున్నారు. దేశ ప్రతిష్ట ఇనుమడింపచేసేందుకు పాటుపడుతున్నారు. ఇలాంటి నిశ్శబ్దత కలిగిన వ్యక్తులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అనేక మంది హర్ష్ గోయంకాతో ఏకీభవించారు. ఎస్ సోమనాథ్ కు నెలకు 25 లక్షలు ఇచ్చినా సరిపోదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన G20 సమ్మిట్ విజయవంతమైంది. G20 దేశాధినేతలతో పాటు సమావేశాలకు వచ్చిన 40కి పైగా దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా వారి దేశాలకు వెళ్లిపోయారు. మరోవైపు చైనా నుంచి వచ్చిన డెలిగేట్స్ బస చేసిన 5 స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్ లో హైడ్రామా నడిచింది. చైనా డెలిగేట్స్ లోని ఓ సభ్యుడికి చెందిన 2 బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు ఉన్నాయనే విషయాన్ని హోటల్ స్టాఫ్ కు చెందిన ఓ వ్యక్తి గమనించారు. వెంటనే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ 2 బ్యాగులను స్కానర్ లో ఉంచాలని చైనా అధికారులను సెక్యూరిటీ కోరింది. అయితే స్కానర్ లో బ్యాగులను ఉంచేందుకు చైనా అధికారులు నిరాకరించారు. దీంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఈ హైడ్రామా దాదాపు 12 గంటల సేపు కొనసాగింది. ఈ క్రమంలో చైనీస్ డెలిగేట్స్ కు మన అధికారులకు మధ్య సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. చివరికి వారి బ్యాగులకు చైనీస్ ఎంబాసీకి తరలించేందుకు అధికారులు అనుమతించారు. దీంతో వారు హోటల్ నుంచి 12 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఇంకోవైపు G20 సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాని సంగతి తెలిసిందే. అయితే ఆయన స్థానంలో ప్రధాని లిక్వియాంగ్ హాజరయ్యారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సంస్థతో కలిసి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF 2 సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. అదే బ్యానర్ లో ఇప్పుడు ఆయన సలార్ సినిమాను రూపొందిస్తున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తోంది. ప్రభాస్ ను ఆయన మాస్ యాక్షన్ హీరోగా ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకు చాలా తక్కువ అప్డేట్స్ వచ్చాయి. అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి బతుకు తెరువు కోసం, ఎక్కువ సంపాదన కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. ఈ దేశాల్లో సంపన్న దేశమైన కువైట్ కూడా ఒకటి. అయితే గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కువైట్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులను టార్గెట్ చేస్తూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా దేశం నుంచి బహిష్కరిస్తుంది. తాజాగా 989 మంది ప్రవాసులను దేశం నుంచి కువైట్ బహిష్కరించింది. వీరంతా కార్మిక నివాస చట్టాలను ఉల్లంఘించారని కువైట్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మందికి రెసిడెన్సీ గడువు ముగిసిపోయిందని, అయినప్పటికీ వీరు అనధికారంగా ఉంటున్నారని చెప్పారు.
కొంతమంది కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి ఆ తర్వాత చట్టబద్ధంగానే దేశంలో ఉన్నట్లు చూపిస్తున్నారని తెలిపారు. చట్ట విరుద్ధంగా దేశంలో ఉండేవారిని ఉపేక్షించబోమని, ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అప్పుడే లోక్సభ ఎన్నికల హడావిడి నెలకొంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రచిస్తోంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో యూపీ నుంచి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను బరిలోకి దించే యోచనలో కాంగ్రెస్ ఉంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి ఖార్గేను ఎన్నికల బరిలోకి దించితే దళిత ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. తమ వ్యక్తిగత సమయంలో ఏకాంతంగా ఫోర్నోగ్రఫీ లేదా ఫోన్ వీడియోలను చూడడం చట్ట ప్రకారం నేరం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతరులకు ప్రదర్శించకుండా ఒక్కరే ఫోన్ వీడియోలను చూస్తే అది అతని వ్యక్తిగత విషయమని కోర్టు పేర్కొంది. అటువంటి చర్యను నేరంగా పరిగణించడం అనేది ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడమేనని, అతని వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2016లో అలువా ప్యాలెస్ సమీపంలోని రోడ్డు పక్కన తన మొబైల్ ఫోన్ వీడియోలు చూస్తూ పట్టుబడిన 33 ఏళ్ల వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 292 కింద పోలీసులు నమోదు చేసిన అశ్లీలత కేసును జస్టిస్ పివి కున్హి కృష్ణన్ కొట్టివేస్తూ ఈ తీర్పు వెలువరించారు. ప్రస్తుత కాలంలో చాలా మంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు పిల్లలు పుట్టకపోవడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్ వాడకం వల్ల సంతాన సమస్యలు ఎదురవుతాయని పరిశోధనల్లో తేలింది. పిల్లలు గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ తయారీలో వినియోగించే బిస్ఫినాల్ ఏ కెమికల్ ప్రభావానికి గురైతే పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని రీసెర్చ్ లో వెల్లడైంది. మగవారిలో సంతాన ఉత్పాదకత దెబ్బతింటుందని చెప్పారు. ఈ కెమికల్ ప్రభావంతో పుట్టబోయే శిశువులకు అంధత్వం వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు ప్రముఖులు. ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది ఇతర ఆదాయ వనరులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బిజినెస్ వైపు ఆలోచనలు మల్లుతుంటాయి. చిన్న వ్యాపారాలు చేసేందుకు నిధులు లేక ఇబ్బంది పడే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించేందుకే ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. అదే ఉద్యోగిని పథకం. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు 3 లక్షల రూపాయల వరకు లోన్ వస్తుంది. ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అంగవైకల్యం, వితంతువులకు మాత్రం రుణ పరిమితి లేదు. అర్హతలు, పెట్టే వ్యాపారాన్ని బట్టి వీలైనంత ఎక్కువ లోన్ పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది. మహిళలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడం సహా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన స్కీమ్ ఉద్యోగిని. కర్ణాటక ప్రభుత్వం తొలుత ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత కేంద్రం దీనిని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా తీసుకొచ్చింది. హైదరాబాద్ లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇటీవల రియల్ ఎస్టేట్ కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రెంట్లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అందరికీ అందుబాటు ధరల్లో ఇల్లు దొరకడం ఇబ్బందికర పరిణామంగా మారింది. ఒకవేళ అప్పటికే అద్దె ఇంట్లో ఉంటున్న ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ పెరుగుతున్నాయన్న సాకుతో రెంట్లు పెంచడం లేదా ఉన్నవారిని బయటికి పంపించి కొత్త అద్దెదారులకు ఎక్కువ రెంటుకు ఇవ్వడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. 2022 నుంచి హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్దెదారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు కన్నీరు మిగులుస్తోంది. ఇక్కడ రెంట్లు దాదాపు 20 నుంచి 30% మేర పెరగడం గమనార్హం. ఇదే సమయంలో మూలధన వ్యయం మాత్రం 10 నుంచి 15% ఉంది. ఇక ఇటీవల 2BHK, 3BHK రెంట్లను తమ యజమానులు విపరీతంగా పెంచుతున్నారని చాలా మంది అద్దెదారులు చెబుతున్నారు. 2023లో ఇక్కడ 2BHK అద్దెలు సగటు 32,000 నుంచి 48,000 రూపాయలు పెరగడం గమనార్హం. ఇదే క్రమంలో చాలా మంది కో లివింగ్ స్పేసెస్ అంటే 2-3 కలిసి ఉండడంపై దృష్టి మళ్లిస్తున్నారు. ఇక్కడే రియల్ ఎస్టేట్ పరంగా చాలా మంది హైదరాబాద్ ను బెంగళూరుతో పోలుస్తున్నారు. మరి ఈ రెండు మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. టీమిండియా టాప్ ఆర్డర్ ను కుప్పకొల్చిన దునీత్ వెల్లాలాగే గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చే కొనసాగుతుంది. దీనిపై టీమిండియా క్రికెట్ కేఎల్ రాహుల్ కాస్త తీవ్రంగా స్పందించారు. శ్రీలంక స్పిన్నర్ దునీత్ వెల్లాలాగేకు వ్యతిరేకంగా తాము తదుపరి మ్యాచ్ లో భిన్నమైన దృక్పథంతో ముందుకు వస్తామని ప్రకటించారు. శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కు ఈ సందర్భంగా రాహుల్ బహిరంగ
సవాల్ విసిరారు. సూపర్ 4 మ్యాచ్ల మాదిరిగా మరో విడత అతన్ని ఓ లయలో కుదుర్కొనివ్వమన్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్ లో దులిత్ వెళ్లాలగే అద్భుతమైన ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 10 వికెట్లు పోయినా నాటౌట్ గా అతడు తిరుముఖం పట్టాడు. 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఎల్బీ నగర్ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో హయాత్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని విడుదల చేసే వరకు పోరాటం ఆగదన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 4 దినాలైన సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాల ఎగిసిపడుతోంది. ఈ నిరసనలో కార్యక్రమంగా ఈరోజు హయత్ నగర్ డివిజన్లో బిచ్చవతి గారు, మల్లేష్ గారు డివిజన్ అధ్యక్షులు వారి సమక్షంలో మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారికి మా విన్నపాన్ని సమర్పించుకుని ఇప్పుడు గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి గాంధీ గారికి కూడా మా విన్నపం సమర్పించుకుని నిరసన తెలియజేస్తున్నాం. జగన్ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేసి నీ నిజాయితీని నిరూపించుకో. నువ్వు ఇంగ్లాండ్లో ఉండి ప్లాన్ వేసి ఆయన అరెస్ట్ చేయడం చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 4 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా జైల్లోనే ఉంచుతామని చెప్పేసి, ఇంకా ఆయనకు బెయిల్ వచ్చినా కూడా ఇంకా కేసులు పెడతామని చెప్పేసి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు రావాలని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, అంబేద్కర్ గారికి, గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ సిగ్గుదప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నాడు ఆంధ్రాలో. ఇకనైనా ఈ పెద్దలు స్వాతంత్ర సమరయోధులైనటువంటి గాంధీ గారు మరియు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈ ఎదవకు సిగ్గు తెప్పియాలని చెప్పేసి వాళ్ళకి విన్నవేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్పంతో నిరుద్యోగ యువతకు 25,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 15వ తేదీన మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలలో ప్రతి గల్లీలలో అవగాహన కల్పించాలని ప్రచార రథాలను గడ్డం గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ మేళా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు, దాదాపు 150కి పైగా కంపెనీలు పాల్గొంటుండగా 25,000 ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. విద్యా అర్హత లేకున్నా కూడా వారికి తగిన ఉద్యోగం, 15,000 జీతం ఇచ్చేటట్లు కృషి చేస్తున్నామని తెలిపారు. 7వ తరగతి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఎవరైనా తమ విద్యా అర్హత సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డ్ తీసుకురావాలని, ఇలాంటి చక్కని అవకాశం గోషామహల్లో ఉండే ప్రతి నిరుద్యోగం ఉపయోగించుకోవాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గోషామహల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ నెల 15వ తారీఖు శుక్రవారము ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క మెగా జాబ్ మేళా గోషామహల్ నిరుద్యోగుల కొరకై ఈ యొక్క గొప్ప ఒక అవకాశం ఈ మెగా జాబ్ మేళా ద్వారా అందించబడుతున్నది. నేను ఈ సందర్భంగా గోషామహల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగులు కూడా ఉన్నారో వాళ్ళందరూ ఆ జాబ్ మేళకు రండి. నిరుద్యోగులు అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగులు ఉంటే వాళ్ళు మెరుగైన ఉద్యోగాలు ఆడ లభిస్తాయి. సో మీకు అది చాయిస్ మీది. నేను గోషామహల్ యువతి యువకులను, అదేవిధంగా గృహిణులను మీరు ఆ జాబ్ మేళకు రండి. ఆ జాబ్ మేళాలో 150 కంపెనీలు వస్తూ ఉన్నాయి. దాంట్లో
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోలీస్ శాఖ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ వినాయకులను ప్రతిష్ఠించే మండప నిర్వాహకులు చవితి నిమజ్జనం రోజున నిబంధనలు పాటించాలని అన్నారు. ఎలాంటి వివాదాలు ఘర్షణకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాలకు అందరూ సహకరించి ఐకమత్యాన్ని చాటాలన్నారు. అదేవిధంగా చవితి నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పుకార్లు నమ్మకుండా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల్లా నరసింహలు, మాజీ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, పరిమ సమితి సభ్యులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా చేయాల్సిన అవసరము ఉందో కానీ జరగడానికి ఇష్యూస్ జరిగితే మాత్రం ఇబ్బంది అందరూ కూడా భావంతో లేకుండా ఈ రోజు మనం నిర్ణయిస్తున్నాము. మన మండప అధ్యక్షులు ఈ రోజు మనం వినాయకుడిని బుక్ చేసుకొని ఇంటికి తీసుకుపోతుంటే కూడా ఈ పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో మీరు ఎవరైనా చెప్పాలి కదా. మనం పెట్టుకున్న రోజు మనం ఒక్కొక్కరు మనం భజనాలు చేసి దేవుని పూజించి దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం విడిచిపెట్టి ఆడ వినాయకులు దొంగని బజార్లో ట్రాఫిక్ జామ్ చేసి 3-4 గంటలు 6 గంటలు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి డాన్సులతో వెళ్తున్నాం. మన సమాజం ఎట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా బాగాలేదు, చాలా మందికి వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. ఈ టైంలో మనకు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టదు. అలాగే మన గణేష్ ఒకరి పైన ఒకరు పోటీ పడి నేను పెద్దగా చేస్తాను, నువ్వు పెద్దగా చేస్తాను కాంపిటీషన్ గా చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే లోపే విగ్రహం పెట్టుకోండి, లేకపోతే హ్యాండ్స్ అన్న పెట్టుకోండి, ఏదైనా తీసుకొని మళ్ళీ దాన్ని ఇక్కడ చేసి అప్పు పెట్టి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఫర్యీ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహాలకి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సైకో పాలన జరుగుతున్నదని, జగన్ కు చెడు కాలం దాపురించిందని, అందుకే రాక్షసంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ నాయకులు దోమ శ్రీశైలం, వర్షముని బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కాసా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లోకి తరలించినందుకు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క నీచమైన చర్యని ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ యొక్క ఇల్లీగల్ అరెస్ట్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ యొక్క సైకో జగన్ వాళ్ళ యొక్క సైకో పాలన అంతమించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రజల కోసం, మంచి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆ స్కిల్ డెవలప్మెంట్ ఒక కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినారో దాంట్లో కంప్లైంట్ లేరు, ఎక్కడ అవకతవకలు జరగలేదు. ఎక్కడ ఆ కంపెనీ ఎండిఏ నిన్ననే చెప్పారు ఏమని, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు, మాకు ఎవరు ఎంక్వైరీ కూడా చేయలేదని. అయినా కూడా ఆయన పేరు పెట్టేసి, అలాగే రమేష్ ఐఏఎస్ గారి పేరు కూడా పెట్టి
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. వారు నిన్న డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఇది మొత్తం అవాస్తవము, అలాంటిది ఏమీ జరగలేదని ఆయన ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇంత కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనతోటి, ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రజల్లో కానీ ఆదరణ పెరుగుతుండడం చూసి జగన్ తట్టుకోలేక ఒక నీచమైన ఆలోచన ఎప్పుడైతే ఆయన జైలుకి పోయి వచ్చాడో అదే విధంగా ఈయన ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.